నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. గతంలో రాష్ట్రం తగలబడుతుంటే మూగనోము నోమిన మీ గొంతు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎంత ప్యాకేజీ అందుకుంటుంది? ఒక రాష్ట్ర మంత్రి దేశం గర్వించదగ్గ నటుడిని మీడియా ముఖంగా అడిగిన ఈ సూటి ప్రశ్న ఇది. అవును, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అరెస్టుల పర్వం మరియు మాటల యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. వివాదాస్పద యూట్యూబర్ అరెస్ట్ రచ్చలోకి జాతీయ నటుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ అవడం, ఆయనపై ఏపీ సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తాడేపల్లి ప్యాకేజీ బాంబు పేల్చడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఒక యూట్యూబర్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వానికి నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య తీవ్ర స్థాయి యుద్ధానికి దారితీసింది. అసలు ఆ యూట్యూబర్ కు ప్రకాష్ రాజ్ కు ఉన్న సంబంధం ఏంటి? ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లకు మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ కౌంటర్, పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువు ఎవరంటే సోషల్ మీడియాలో ప్రశ్న రావణ్ గా పిలువబడే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్. గత కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, కూటమి నాయకుల పైన తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఏపీ పోలీసులు జోసెఫ్ ను అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సరిగ్గా ఈ అరెస్టుల వ్యవహారం పైనే నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రశ్న రావణ్ కు మద్దతుగా నిలుస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని జనసేన కార్యకర్తలు రావణ్ పై దాడికి ప్రయత్నించడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. ఒక వివాదాస్పద యూట్యూబర్ కు మద్దతుగా ఆయన నేరుగా ఏపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ప్రభుత్వం వైపు నుంచి అంతే గట్టి కౌంటర్ వచ్చింది. ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్లపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అంటూ గొంతు చించుకునే ప్రకాష్ రాజ్ కు బూతులు తిట్టే జోసెఫ్ రావణ్ కు మధ్య ఒక అపవిత్ర అక్రమ సంబంధం ఉందని మంత్రి ఆరోపించారు. జోసెఫ్ రావణ్ ప్రమేయం, సూచనలతోనే ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటారని, వీరి మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడే మంత్రి కందుల దుర్గేష్ అసలైన పొలిటికల్ బాంబ్ పేల్చారు. నేరుగా తాడేపల్లి ప్యాలెస్ ప్రస్తావన తెస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై ఎన్నో దాడులు జరిగితే మూగనోము నోమిన ప్రకాష్ రాజ్ గొంతు నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి ఎందుకు లేస్తోంది? దీనికోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నెల ఎంత డబ్బు అందుకుంటున్నారు? మీ ప్యాకేజీ ఎంత అంటూ నేరుగా ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే ఈ కుట్రలన్నీ సాగుతున్నాయని, అక్కడి నుంచే వీరికి షెల్ కంపెనీల ద్వారా భారీగా డబ్బులు అందుతున్నాయని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతో పాటు అసలు విషయం బయటికి లాగాలి. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇరికించాలని, లేకపోతే కుల చట్రంలో ఆయన్ని బంధించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, అదే విధంగా మతాల మధ్య గొడవ తీసుకురావాలని, కుల ఘర్షణలు తీసుకురావాలని రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నానికి తాడేపల్లి ప్యాలెస్ ఏ రకంగా సహకరిస్తుంది, ఏ రకంగా అక్కడి నుంచి డైరెక్ట్ చేస్తుంది, ఆ డైరెక్షన్ లో పాత్రదారులు ఏ రకంగా యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, దీని మీద చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళండి. తద్వారా నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. శాంతియుత సమాజం కోసం అందరూ కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేటువంటి మాటకి మాకు అభ్యంతరం లేదు. మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛలో మీరు 100% ప్రశ్నించవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు మాట్లాడచ్చు. దేన్ని ఎవరు అడ్డుకోరు. మీరు చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ప్రశ్నించడం అంటే బండబూతులు తిట్టడమా, నోటుకొచ్చేట్టు మాట్లాడటమా? ఆ రోజు రావణ ఆ వేదిక మీద, ఏలూరు వేదిక మీద ఏం మాట్లాడాడు మీరు అందరూ విన్నారు కదా. అదే విధంగా ఇంతకు ముందు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం మాట్లాడారో విన్నాం కదా. వాళ్ళందరూ ఏ రోజైనా సరే ప్రశ్నలాగా వేశారా? ఏ రోజైనా వారు విమర్శని సహేతుకంగా చేశారా? ఎప్పుడు కూడా విమర్శ దేని మీద చేసేవారంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాల మీద విమర్శ చేశారు. రాజకీయపరమైన అంశాలు కానీ, అభివృద్ధిపరమైన అంశాల మీద ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శలు చేయలేదు. వాళ్ళు అటువంటివి చేయాల్సి వస్తే వెంటనే వ్యక్తిత్వం హననం చేయటం, లేకపోతే బూతులు తిట్టడం, మండబూతులు తిట్టడం, వీళ్ళని వదిలేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లుల్ని అందరినీ తిట్టేసినట్టు సంస్కృతిని పెంచి పోషించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
అటువంటి సందర్భంలో ఒకటే మీ సమాధానం మీకు నేను ఇచ్చేది, ప్రశ్నించండి, నేను రెడీగా ఉన్నాను సమాధానం చెప్పడానికి. మీరు సహేతుకంగా మాట్లాడండి, ఆ విమర్శలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బూతులు తిడితే మాత్రం, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా చట్టపరంగా మేము చేసే పని ఇలాగే ఉంటుంది. అప్పుడు లేని న్యాయం, అప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందులో ఏదైనా ఒక్క మాట అయినా విడిగా మాట్లాడేదా? చెప్పు తీసుకుని వైసీపీ నాయకుడిని ఏ విధంగా అయితే తిడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడేదో సేమ్ అదే మాటలను ఉచ్చరించారన్నది వాళ్ళు చెప్తున్నారు సార్. వైసీపీ పార్టీ రావడం వైసీపీ పార్టీలో ఉన్నాడు అనుకోవాలి మీ ప్రశ్న ప్రకారం. మొట్టమొదటి పాయింట్ అది చెప్పండి. సరే, ఆయన ఉన్నాడు ఆ పార్టీలో, పైకి కనపడకపోయినా ముసుగు తీసుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని నుంచి నేను అడిగేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఇలాంటి భాషకి ఆయన శ్రీకారం చుట్టారా? మొట్టమొదట పత్రికా మిత్రులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తీయడి బయటికి, మీ రికార్డ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా స్వయంగా ఈ రకమైన భాషకి శ్రీకారం చుట్టలేదు. పదే పదే ఆయన్ని హింసించి నానా రకాల బూతులు మాట్లాడి, సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 పెళ్లిళ్ళని, కార్డు మార్చెట్టు పెళ్లాళ్ళు మార్చుతాడని, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడి ఆయన హింసించిన తర్వాత, అదే విధంగా ప్యాకేజ్ అని, పావలా అని, ఇలా రకరకాల మాటలు వాళ్ళందరూ మాట్లాడి, దాన్ని నేను ఊరికే గౌరవప్రదంగా చెప్తున్నాను. బూతులతో మాట్లాడితే వాళ్ళు సహించి అల్లూరి సీతారామరాజు సినిమాలో చెప్పినట్లుగా సహించి ఒకనాటికి తిరుగుబాటు ఎలా వస్తుందో అలాగే ఒక రోజు అయినా ఇదే పిచ్చి మాటలు మీరు కొనసాగిస్తే మేము కూడా ఆ రకంగానే స్పందిస్తామనేటువంటి మాట చెప్పేదంటే, ఏనాడు కూడా ఆయన స్వయంగా తప్పుడు మాటలు ప్రారంభించలేదు, వాళ్ళు ప్రారంభించారు, అది వాళ్ళ సంస్కృతి. ఈ వివాదం చుట్టూ ఇరుపక్షాల వాదనలు బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కూటమి మద్దతుదారులు పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య సైద్ధాంతికంగా కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తూనే ఉందని, తిరుపతి లడ్డు వివాదం సమయం నుంచి ప్రకాష్ రాజ్ కావాలనే టార్గెట్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ను నేరుగా తాడేపల్లితో ముడిపెట్టడం ద్వారా ఆయన ఒక న్యూట్రల్ వ్యక్తి కాదని, వైసీపీ ఇచ్చే ప్యాకేజీలకు పనిచేసే వ్యక్తి అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ మద్దతుదారులు మాత్రం సాధారణంగా ఆయన ఏ రాజకీయ అంశంపై జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారని, ఒక పౌరుడిగా ప్రశ్నించే హక్కును వాడుకుంటే దానికి పొలిటికల్ కలర్ పులమడం, ప్యాకేజీ ఆరోపణలు చేయడం సరికాదని సమర్థిస్తున్నారు. దీంతో ఈ తాడేపల్లి ప్యాకేజీ అంశం చుట్టూ నెట్టింట సరికొత్త చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఈ ప్యాకేజీ రాజకీయం, యూట్యూబర్ల అరెస్టుల పర్వం రోజుకో మలుపు తిరుగుతుంది. మంత్రి కందుల దుర్గేష్ చేసిన ఈ సంచలన ఆరోపణలు, చీకటి ఒప్పందాల విమర్శలపై ప్రకాష్ రాజ్ భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో చూడాలి. రాష్ట్రంలో కావాలనే అశాంతిని, ఘర్షణ వాతావరణాన్ని రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి సమాజ విద్రోహ శక్తులను కూటమి ప్రభుత్వం చట్టపరంగా కఠినంగా అణిచివేస్తుందని మంత్రి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై ఎలాంటి తదుపరి అధికారిక అప్డేట్స్ రాబోతున్నాయనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ నటుడు వర్సెస్ మంత్రి తాజా పొలిటికల్ వివాదంపై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.